న్యాయం చేయాలి. మా భూమి మా హక్కు 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 న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయాలి. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి శిక్షించాలి. ఆపాలి. కబ్జాదారుల నుంచి మమ్మల్ని రక్షించాలి. మాకు న్యాయం జరగాలి. మా స్థలాలు మాకు ఇప్పించాలి. మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ 41 మంది ప్లాట్లు మాకు ఇప్పించవలసిందిగా మేము ప్రతి ఒక్కరిని విన్నపించుకుంటున్నాము. తగు న్యాయం జరగాలి మాకు. మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము, కానీ మాకు న్యాయం జరగట్లేదు. ఈ భూ కబ్జాదారు నుంచి మాకు విముక్తి కలిగించాలి. చేసుకుంటుంటే వీళ్ళు వచ్చి ప్లాట్ 2008 తీసుకోవడం జరిగింది. ఇక్కడ పాండరావు గారు ల్యాండ్ 2 విడతలుగా అమ్ముకున్నారు. 3.5 ఎకరం ఉంటే 82లో కొంత 95. వాళ్ళకి ల్యాండ్ అంటూ లేదు. వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు ప్లాట్లు వేశారు. వాళ్ళ దగ్గర కొనుక్కోవడం జరిగింది ప్లాట్. ఇప్పుడు కడప వాళ్ళు వచ్చి నేను ఈ ల్యాండ్ కొన్నామని చెప్పని ఆక్రమించడం జరిగింది. నేను ఎప్పటి నుంచో 2000 నుంచి కొనుక్కున్న వాళ్ళందరం కూడా 30-40 సంవత్సరాల నుంచి ప్లాట్లు కొనుక్కు అనుభవంలో ఉన్నప్పటికీ వాళ్ళు కబ్జా చేస్తుంటే మేము ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, ఎంపీ గారికి ఇచ్చాం. ఎంఆర్ఓలకి దాదాపు 3 మారారు. 3 ఆజ్ఞ ప్రతి కార్యపట్టం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి ఈసీలు అందరూ మా పేరులో వస్తాము, ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పేరులో వస్తాము. అది ఎందుకు జరుగుతుంది? వాళ్ళు మాది అంటే 2015 అమ్మినటువంటి పాండరావు గారి కుమారుడు వాళ్ళ ఫాదర్కి టెక్స్ సర్టిఫికేట్ పెట్టి 2015 వాళ్ళ మదర్ పేరు మీద ఆన్లైన్ ఎక్కించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు సైట్లోకి రారు, ఇది మా ల్యాండ్ అని రారు. ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉన్నారంటారు. ఆ అడ్రస్ మాకు చెప్పరు. వీళ్ళు మేము కొన్నామని చెప్పి కడపాళ్ళు పదే సైట్లోకి రావటం, మేము మాకు రాళ్ళు పీకేసి వాళ్ళు ల్యాండ్ లెక్కన ప్లాట్లు సర్వే చేయించడం, కొలుసుకోవటం చేస్తూ ఈ మధ్య 2007 తారీఖు 7/2 ఫిబ్రవరి రిజిస్టర్ చేయించుకున్నారని నాకు తెలిసి. దాన్ని నేను ఖండిస్తూ మా ప్లాట్లో మేము వేసుకున్నామని చెప్పి ఇల్లు వేసుకున్నామని చెప్పి ఈరోజు అందరం కూడా సమావేశమై వేసుకోవటం స్టార్ట్ చేస్తే దాన్ని పోలీసుకి వచ్చి మీరు లేదు ఏంటంటే ఎవరు కంప్లైంట్ ఇస్తే వచ్చారంటే వాళ్ళేమో ఎవరు కంప్లైంట్ రాదు, మీరు కొట్టుకుంటున్నారు అందుకని రావాల్సి వచ్చింది అంటున్నారు. మేము ఎవరిని కొట్టుకోలేదు. ఇక్కడ మా పని మేము చేసుకున్నాం. మా సైట్ని మేము స్వాధీనంగా లోకి తెచ్చుకోవడం కోసం
చేసుకుంటుంటే దాన్ని ఖండిస్తున్నారు. ఇలా భూ కబ్జాలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటే సొంత ప్లాట్లని దాన్ని భరించాల్సిన అవసరం మరి అది ఎప్పటికీ మన ప్రభుత్వాల దృష్టికి వెళ్ళి వాళ్ళు ఖండించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి తెలియజేసి మమ్మల్ని ఈ కబ్జా వాళ్ళ బాధ నుండి కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించట్లా. మా పేపర్లన్నీ చూపిస్తున్నాం. వాళ్ళ ల్యాండ్ అమ్మిని, వాళ్ళ అన్నదమ్ముల సంతకాలు, తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా కలిసాం. ఏంటయ్యా మరి బదనాం అమ్మారా ఉందా అంటే లేదు, ఎప్పుడు అమ్మేసామని వాళ్ళు చెప్తున్నారు. ఎంఆర్ఆర్ కూడా చెప్పామని చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అయినప్పటికీ అమ్మామన్న వాళ్ళు టాప్ సైట్లో, కొన్నామన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఆక్రమించేసి 7వ తారీఖున రిజిస్టర్ చేయించుకున్నారు. అది మాకు ఇప్పించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 1982 సంవత్సరంలో సూదనగుంట సుబ్బమ్మ, సూదనగుంట హనుమంతరావు, సూదనగుంట విశ్వేశ్వరరావు, సూదనగుంట పాండురంగారావు అని జాయింట్ కుటుంబం తరఫున వాళ్ళకి 191/3లో 3.5 ఎకరాల పొలం ఉన్నట్టు, దానిలో ఉత్తరం వైపు 3.5 ఎకరాల్లో ఉత్తరం వైపు 2.5 ఎకరా బావి ఆంజనేయం చేశారు. దక్షిణం వైపు ఎకరా వాళ్ళు అట్టి పెట్టుకున్నారు. తర్వాత ఈ సర్వే చేసినప్పుడు 191/3లో 60 సెంట్లు, 255/1B1లో ఎకరా 90 సెంట్లు, మొత్తం కలిపి 2 ఎకరాల 50 సెంట్లు రావి ఆంజనేయులకు అమ్మినటువంటి 2 ఎకరాల 50 సెంట్లు 2 సర్వే నెంబర్లో ఉందని తెలిసింది. ఈ రెండు సర్వే నెంబర్లో ఉన్నటువంటి కొంతమంది దీనిలో అటు సర్వే రిపోర్ట్ తోటి కొంతమంది సవరణ చేయించుకున్నారు. తర్వాత 2025 మార్చి నెలలో ఈ కడప వాళ్ళు ఈ సైట్ని బాగు చేయించడానికి వచ్చారు. ఆ రోజు ఇక్కడ ఇష్యూ జరిగింది. అయ్యా మేము ఇది 1986 వాళ్ళు ప్లాట్ చేశారు, ఇక్కడ 42 ప్లాట్లు ఉన్నాయి, ఈ 42 ప్లాట్లు కొన్నారు అని చెప్పేసి ఆ రోజే వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పి ఆ రోజు కూడా పేపర్లో రావడం జరిగింది. కొంతమంది తర్వాత సబ్సిక్వెంట్ కొంతకాలం తర్వాత మళ్ళా వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు టోటల్ గా మళ్ళీ రెసిస్ట్ చేయడానికి అందరం రావడం, మీరు ఎవరయ్యా ముందు వాళ్ళని ఆ చేసిన ఆమె ఎవరు ఏంటి అని చెప్పేసి అడగటం, ఇవన్నీ జరిగిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే సూదనగుంట శైలజ అనే ఆమె అంటే మాకు విక్రయం చేసినటువంటి నలుగురులో 1982 సంవత్సరంలో విక్రయం చేసినటువంటి నలుగురులో ఒకరి భార్య అయినటువంటి సూదనగుంట శైలజ ఉన్నటువంటి పొలంలో 1 నంబర్ వేసి చేశారు కాబట్టి 2వ నంబరు ఖాళీగా ఉందని ఆ 2వ నంబరు అయిన 255/1B1ని రెవెన్యూ రికార్డులో ఎక్కించింది 2015. ఎక్కించి ఇది ఆమె పొలమేనని చెప్పి వాళ్ళకి వాళ్ళకి చూపించి అది అమ్మకానికి పెట్టి వాళ్ళ కాడ అడ్వాన్స్ తీసుకుందని తెలిసింది. ఈ మళ్ళీ వాళ్ళు రావటం, ఈ గొడవ జరగటం జరిగింది. తర్వాత మేము అందరికి మీరు మా సోదరులు చెప్పినట్టు అందరికి వివిధ ఎస్పీ గారికి, తర్వాత ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి అందరికి మా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి ఈ భూమిలో వీళ్ళు ఉన్నారు, శైలజ పేరుతో ఉన్నప్పటికీ సర్వేయరు ఎంక్వైరీ చేసి ఈ భూమిలో అనుభవం ఉందో ఈ 42 మంది ప్లాట్లు వేసుకొని ఉన్నారు అని చెప్పేసి ఎంఆర్ఓ గారు రిపోర్ట్ రాస్తున్నారు. యాక్చువల్ గా మేము భూమిలో ఉన్నామని చెప్పినటువంటి ఎంఆర్ఓ గారు చెప్తే దాన్ని బేస్ చేసుకొని అది చూడకుండా మేము మా అనుభవంలో ఉన్నటువంటి ఆ భూముల్లో ఇలా స్ట్రక్చర్స్ అంటే రూములు వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని ఆపమంటుంది. మీరు వాళ్ళని రాసి ఇవ్వమోనండి,
డిపార్ట్మెంట్ ఆపండి అని చెప్పి రాసిస్తే మేము నిరభ్యంతరంగా ఆపడానికి మేము సిద్ధం. కానీ వాళ్ళు ఆ మాట చెప్పరు, ఓరల్ గా చెప్తారు. సిఐ గారి దగ్గర రమ్మంటారు. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అనేది తెలియదు. ఆ కంప్లైంట్ ఇచ్చిన రమ్మనండి, వాళ్ళకి ఆ విషయం తెలుసో తెలియదు నిర్ధారణ అయిపోతుంది. ఇవన్నీ ఈ రోజు జరిగినటువంటి, ఒక రోజులో జరిగినటువంటి విషయాలు కాదు. ఈ గత సంవత్సర కాలం నుంచి జరుగుతున్నటువంటి విషయాలు అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ డిపార్ట్మెంట్ కానీ అతను ఎవరైనా తెలియకుండా అక్రమదారులకి అక్రమంగా ఆక్రమిస్తున్నటువంటి ఈ కడప సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు తప్పితే ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి న్యాయం చేయడానికి ఏమాత్రం సహకరించట్లేదని మీకు చెప్తున్నాను. సో ఇది కనీసం మీరైనా మాకు సహకరించి మీరు వాస్తవాలను చూడండి, వాస్తవాలను తెలుసుకోండి. అది టీచర్స్ ఫెడరేషన్ నిన్న ఆమె రిజిస్టర్ చేసింది శైలజ ఉందని చెప్పి మా దక్షిణం వైపు రాగానే చెప్పింది. ఆ 2.5 దగ్గర ఎక్కడ ఉందో చూపించమనండి. చూపించకుండా మమ్మల్ని పొమ్మన్నట్టు ఏంటో నాకు అసలు అర్థమే కావట్లేదు. అంత వింత వాదనలు, వింత కథలు, వింత పోకడ్లు. వాళ్ళ అమ్మ పేరుతోటి ఆన్లైన్ ఎక్కించుకోండి, దొరకకుండా ఎవరికి కనపడకుండా రీసేల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు ముందే తెలిసింది. కొనే వాళ్ళకు కూడా ముందే మేము వేరే సోర్సుల ద్వారా తెలిసింది. 14 కొంటున్నాము. వాళ్ళకి ఆల్రెడీ ముందే ఇన్ఫార్మ్ చేశాను. అయినా కూడా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కూడా ముందే ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళందరికీ. అయినా కూడా మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఇదంతా కూడా ఆల్రెడీ మేము కొనుక్కొని ఉన్నాము. 40 మంది స్థలాలు చేసిందని మేము అనుభవిస్తున్నామని చెప్తున్నా, కానీ వాళ్ళు కొనుక్కున్నారు. దాని అర్థం ఇది ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళు కొనుక్కోవడానికి సిద్ధపడ్డారంటే వాళ్ళు మమ్మల్ని భయపెట్టైనా ఖాళీ చేయించాలని ప్రయత్నం చేయటం, లేదంటే సెటిల్మెంట్ చేసుకోవటం. అంటే రాష్ట్రంలో చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. వాళ్ళు వేర్వేరు ఇష్యూ ఉన్న సైట్లు లేకపోతే ఖాళీగా ఉన్న సైట్లు ఆక్రమించి బలవంతం చేసి దౌర్జన్యంగా ఎంత డబ్బుతో సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. వీళ్ళు కూడా అట్లా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరిని కలిసాం. ఎంఆర్ఓని కలిసాం, సిఐని కలిసాం, ఎస్పీని కలిసాం, ఎమ్మెల్యేని కలిసాం, ఎంపీని కలిసాం. ఇంకా కలవాల్సింది బహుశా లోకేష్ గారిని కానీ సీఎం గారిని కానీ కలిస్తే ఏమన్నా పరిష్కారం అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.